వాస్తవాన్ని జనాలు భరించలేరు. అందుకే వాళ్ళు భ్రమలో బ్రతుకుతూ దాన్నే ఆనందం అనుకుంటారు. నువ్వు ప్రేమించే ప్రతిదీ ఏదో ఒకరోజు పోవచ్చు, కానీ చివరికి ప్రేమ వేరే రూపంలో తిరిగి వస్తుంది. ఒంటరితనం అనేది మనల్ని మనం తెలుసుకునే మార్గం. మిమ్మల్ని దూరం పెడుతున్న వ్యక్తి వెంట పడకుండా మీపై మీరు దృష్టి పెట్టండి. నేను ఎవరికీ ఏమీ కాను, అదే నా గొప్ప స్వేచ్ఛ. ప్రేమ నన్ను నాశనం చేస్తుందని నాకు తెలుసు కాబట్టి నేను దాని నుండి పారిపోయాను. ఆమె ఎప్పుడూ నాది కాదు, నాకు ఇష్టమైన భ్రమ మాత్రమే. ముఖ్యంగా నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించే వారికి ప్రతిదీ ఒక పోరాటమే. ఒంటరితనం అంటే మనుషులు లేకపోవడం కాదు, అర్థం చేసుకోలేకపోవడం. మనల్ని గాయపరిచి వెన్నుపోటు పొడిచే రకమైన పుస్తకాలు మాత్రమే చదవాలని నేను అనుకుంటున్నాను. రాయడం అంటే సంపూర్ణ ఏకాంతం. అది మనలోని చల్లని అగాధంలోకి దిగడం లాంటిది. ప్రపంచంతో మానవుడు చేసే పోరాటంలో ప్రపంచంపై పందెం కాయండి. నేను భరించలేనంత దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే నా నిజస్వరూపం నాకు తెలుస్తుంది. మీ గురించి మీరు నిజం చెప్పుకోలేకపోతే ఇతరుల గురించి కూడా నిజం చెప్పలేరు. ప్రేమ అనేది వైరుధ్యాల నాటకం. తొలి అభిప్రాయాలు ఎల్లప్పుడూ నమ్మదగినవి కావు. ఒకానొక దశ నుండి ఇక వెనక్కి తిరిగి వెళ్ళడం సాధ్యం కాదు అనే దశనే చేరుకోవాలి. నేను బాగా లేనట్టు, బాగా ఉన్నట్టు మీకు ఏది ఇష్టమైతే అలా అనుకోండి. అసలు వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేని విషయాల గురించి మాట్లాడుతున్నారు. కేవలం వాళ్ళ మూర్ఖత్వం వల్లనే వాళ్ళు తమ గురించి అంత నమ్మకంగా ఉండగలుగుతున్నారు. మిమ్మల్ని దూరం పెట్టాలనుకునే వ్యక్తి మీరు ఏమి చెప్పినా పట్టించుకోరు. కాబట్టి మీ ఆత్మగౌరవాన్ని నాశనం చేసుకోకండి. మీరు మీ అపార్థాలను సకాలంలో తొలగించుకోకపోతే అవి శాశ్వత దూరానికి కారణమవుతాయి. మీరు ఎక్కువగా మాట్లాడితే తక్కువ నేర్చుకుంటారు. తెలివితేటలు తలలో ఉంటాయి, వయస్సులో కాదు. యవ్వనం సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే దానికి సౌందర్యాన్ని చూసే సామర్థ్యం ఉంటుంది. సౌందర్యాన్ని చూసే సామర్థ్యాన్ని నిలుపుకున్న వారు ఎప్పటికీ వృద్ధులు కారు.